వైసీపీ వాళ్ళ మీద, న్యూట్రల్స్ మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నండి? 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణ నిమైని పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంట, కొత్తగా టాస్క్ ఫోర్స్ వేశారంట ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవడానికి. మరి ఎందుకు సోషల్ మీడియాని అంత భయం ఏంటి? మొత్తం టోటల్గా మీడియా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా అది మహా టీవీ, అది ఇవన్నీ కలిసి మొత్తం టోటల్గా గిప్పులు పెట్టుకున్నారు. 70%, మోర్ దెన్ 70% రెగ్యులర్ మీడియా మీరేం చెప్తే అదే మాకు వ్యతిరేకంగా చెప్పించడం, లేనిపోని అన్ని దానిలో చెప్పించడం. ఈ సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. మీరేమో నెగిటివ్గా మాకు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే భయం ఇవాళ ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్సు ఇవన్నీ పెడుతున్నారు. నాకు తెలియకడుతాను ఇన్ని టాస్క్ ఫోర్సులు పెడుతున్నారు, ఇంత అన్యాయం అక్రమం చెప్తున్నారు. దీనికోసం DGP గారు క్యాబినెట్ సమావేశంలోకి వచ్చి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం నాకు అర్థం కాల. నేను ఒకటి అడుగుతా ఉన్నా DGP గారిని, వీళ్ళందరినీ కూడా, ఏమంటే DGP గారు మీ ఆఫీసు కోతవేడి దూరం, చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు కోతవేడి దూరం, రాజధాని ఆల్మోస్ట్ ఆల్ కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి అతి దారుణంగా లాకప్లో మరణిస్తే దాయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులకు వెళ్ళారు, మేము మాట్లాడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోయి ఒప్పుకున్నారు. ఎప్పుడు కోర్టుల్లో హెబియస్ కార్పస్ పడేసిన తర్వాత, వాదనలు విన్న తర్వాత, ఇదే వేదిక నుంచి నేను మాట్లాడిన తర్వాత వాడు చచ్చిపోయాడయా, బూడి చేశారా అని చెప్పిన తర్వాత